ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందాం అంటే రైల్వే జాబ్ స్పెషల్. సో ఎన్సీఆర్టీ బిట్స్, సో గ్రూప్ డికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా ఎన్సీఆర్టీ బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్కి ఎక్కడి నుంచి అండి క్వశ్చన్స్ వస్తాయి? ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఆ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ప్రతి ఎగ్జామ్లో కూడా వచ్చే రిపీటెడ్ క్వశ్చన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు 2 మార్కులు అయితే వస్తాయండి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, అసలు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఏ షిఫ్ట్లో వచ్చాయనేది కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను విత్ ప్రూఫ్తో. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ సైన్స్ నుంచి, బయాలజీ సబ్జెక్ట్ నుండి. వాట్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అక్యూర్స్ ఇన్ అమీబా? సో ఇక్కడ చూడండి, అమీబాలో ఏ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది? సో అమీబాలో ఎటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి 13వ తారీఖు 8వ నెల 18వ సంవత్సరంలో షిఫ్ట్ 1లో ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి. అండ్ దాంతో పాటుగా ఆర్ఆర్బి గ్రూప్ డికి 9వ నెల 22వ తారీఖు 2018వ సంవత్సరంలో షిఫ్ట్ 2లో కూడా అడిగారండి ఈ క్వశ్చన్. సో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి ఈ 3 ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. సో ఈ ఇంపార్టెంట్ బిట్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో అమీబాలో ఏ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనేది ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1 స్పోర్ ఫార్మేషన్, బీజాంశ నిర్మాణం. అండ్ ఆప్షన్ 2 బైనరీ ఫిజన్, ద్వివిచ్ఛిత్తి. అండ్ ఆప్షన్ 3 వెజిటేటివ్ ప్రోపగేషన్, వృక్ష సంబంధ ప్రచారం. ఆప్షన్ 4 బడింగ్, మొక్క తొడగడం. సో ఇందులో ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బైనరీ ఫిజన్. సో బైనరీ ఫిజన్ ద్వారా అమీబా అనేది అలైంగిక పునరుత్పత్తి జరుపుకుంటుంది. అయితే అసలు అమీబా అంటే ఏంటండి అనేది దీని గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే, అమీబా అనేది ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకకణ జీవి. ఓకేనా? ఏకకణ జీవి. సో ఈ ప్రోటోజోవా అనేది ఏకకణ జీవి. ఓకేనా? సో దీంతో పాటుగా ఇది క్రమరహితంగా ఉంటుందండి, క్రమరహితం. సో దీనికి నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. సో ఇది మరి ఎలా కదులుతుందండి, ఎలా ఆహారం తీసుకుంటుందండి అంటే సూడోపోడియా నుంచి. సో మనకి అమీబాలో సూడోపోడియా అనే నిర్మాణం ఉంటుంది. సో ఈ సూడోపోడియా దానికి కాళ్ళలాగా పాకరడానికి, కదలడానికి, ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ సూడోపోడియా. అయితే బైనరీ ఫిజన్ అంటే ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో బైనరీ ఫిజన్ అంటే ద్వివిచ్ఛిత్తి. ఈ ద్వివిచ్ఛిత్తి ఎలా జరుగుతుందంటే బైనరీ అండ్ ఫిజన్. బైనరీ అంటే ఏంటి? 2. అండ్ అలాగే ఫిజన్ అంటే ఏంటి? విభజన. ఓకేనా? సో అంటే ఏంటి? 2గా విభజన చెందడం. అసలు ఎలా జరుగుతుందండి అమీబాలో ఈ అలైంగిక బైనరీ ఫిజన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాతృకణం ఉంటుంది కదండి అమీబాలో. సో ఫస్ట్ అది 2 సమాన భాగాలుగా విడిపోతుంది. అది ఫస్ట్ ఎలా విడిపోతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమీబా ఎలా ఉంటుంది కదండి, ఏకకణ జీవి కదా ఇది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేంద్రకం ఉంది కదండి, కేంద్రకం. ఈ కేంద్రకం అనేది 2 సమభాగాలుగా విభజన చెందుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని తర్వాత అమీబాలో ఉండే ఈ కణద్రవ్యం అనేది 2 భాగాలుగా విడిపోతుంది. సో దాని తర్వాత 2 అమీబాలుగా ఇది విచ్ఛిత్తి జరగడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అమీబాలో బైనరీ ఫిజన్ అనేది జరుగుతుంది. ఓకే. సో అయితే స్పోర్ ఫార్మేషన్ అంటే ఏంటి, బీజాంశ నిర్మాణం అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో బీజాంశ నిర్మాణం అంటే ఏంటంటే సిద్ధ బీజాల నిర్మాణం. ఈ సిద్ధ బీజాల నిర్మాణం అనేది
ఎందులో ఉంటుందండి అంటే శిలీంధ్రాలు, చూడండి ఇక్కడ రాస్తాను, శిలీంధ్రాలు అండ్ అలాగే కొన్ని బ్యాక్టీరియాలు అండ్ దాంతో పాటుగా శైవలాలు, వీటిలో బీజాల నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే ఇందులోన మాతృకణం అనే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. సో దా విధంగా ఇందులో అలైంగిక పునరుత్పత్తి జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే శిలీంధ్రాలు, కొన్ని బ్యాక్టీరియాలు, శైవలాలు, బాసిల్లస్, రైజోపస్. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి? బాసిల్లస్ అండ్ రైజోపస్. ఓకేనా? ఇది. సో నెక్స్ట్ మనం వెజిటేటివ్ ప్రోపగేషన్ గురించి తెలుసుకుందాం. సో వెజిటేటివ్ ప్రోపగేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్నట్లయితే ఇందులోని మొక్కలోని ఒక భాగం, శాఖీయ భాగం అంటే ఏంటమ్మా? వేరు. చూడండి, వేరు లేదా కాండం లేదా మొగ్గ లేదా ఆకు. సో ఇవి ఏంటంటే మొక్కలోని వేరు, కాండం, మొగ్గ, ఆకుల ద్వారా అలైంగిక పునరుత్పత్తి జరగడాన్ని వృక్ష వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది అంటారు. సో ఈ మొక్కలలో అనుకూల పరిస్థితుల్లో వేరు నుంచి కానీ, కాండం నుంచి కానీ, మొగ్గ నుంచి కానీ, ఆకు నుంచి కానీ కణాలు వేరేగా ఏర్పడుతాయి. సో దానినే శాఖీయ పునరుత్పత్తి అని అంటారు కూడా. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, ఎందులో జరుగుతుందంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి. కాండాల ద్వారా జరుగుతుంది కదండి. కాండాల ద్వారా జరిగిన దాంట్లో బంగాళదుంప అండ్ అలాగే ఉల్లిపాయ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వేర్ల ద్వారా జరిగింది ఏంటంటే మునగ. ఆకుల ద్వారా జరిగింది ఏంటంటే బయోఫ్రిల్లం. ఓకేనా? సో ఈ విధంగా జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది? మొక్కలోని ఒక శాఖీయ భాగం మొక్క నుంచి విడిపోతుంది అనమాట. విడిపోయి ఒక తల్లికి సమానమైన లక్షణాలతో కొత్త మొక్కగా ఏర్పడుతుంది. దానినే వృక్ష సంబంధ ప్రచారం అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ బడింగ్, మొగ్గ తొడగడం. సో ఈ బడ్డింగ్ లో ఎలా జరుగుతుందంటే తల్లి కణం నుంచి ఒక చిన్న భాగం లేదా మొగ్గ అనేది ఉద్భవిస్తుందండి. మొగ్గ అనేది ఉద్భవిస్తుంది. సో ఆ మొగ్గ అలా పెరిగి మొక్క నుంచి విడిపోయి తల్లి కణం నుంచి వేరైపోయి దానితో సమానమైన లక్షణాలతో కూడిన కొత్త జీవిగా ఏర్పడుతుంది. దీన్నే బడింగ్ అని అంటారు. అయితే దీంట్లో వేరే విధంగా కూడా జరగచ్చండి. అది ఏంటంటే కొన్ని కణాలు దానికి అంటుకొనే ఉండిపోతాయి. ఒక కాలనీ సమూహంగా ఏర్పడిపోయి ఉండడం జరుగుతుంది బడ్డింగ్ లో. ఓకేనా? సో దీనికి ఉదాహరణ ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి హైడ్రా అండ్ ఈస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ కెన్ రీప్రొడ్యూస్ బై రీజనరేషన్ అండ్ బడింగ్? సో క్రింది జీవులలో పునరుత్పత్తి మరియు అంకురోత్పత్తి ద్వారా పునరుత్పత్తి చేయగల జీవి ఏది అని అడిగారు. సో ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ లో 8వ నెల 10వ తారీఖు 18వ సంవత్సరంలో షిఫ్ట్ 2లో అడిగారండి. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 10వ నెల 11లో 2018లో షిఫ్ట్ 2లో అడగడం జరిగింది. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 10/31/2018 షిఫ్ట్ 2లో అడగడం జరిగింది. అయితే దీనికి తగిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఈస్ట్, ఆప్షన్ 2 ప్లాస్మోడియం, ఆప్షన్ 3 హైడ్రా, ఆప్షన్ 4 ప్లానేరియా. సో అసలు క్వశ్చన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఏ జీవిలో పునరుత్పత్తి మరియు అంకురోత్పత్తి ద్వారా పునరుత్పత్తి చేయగల జీవి ఏర్పడుతుంది? అసలు పునరుత్పత్తి అంటే ఏంటండి అంటే పునరుత్పత్తి అంటే ఒక జీవికి
దానిలోని కణాలు నశించిన అంటే నాశనమైన, లేదంటే అది ఒకవేళ దాని శరీర భాగాల నుంచి విడిపోయినా మళ్ళీ పునరుత్పత్తి అయిపోయినట్టుగా, అంటే మళ్ళీ ఆ భాగాలు వచ్చేయాలి, లేదంటే ఏంటంటే ఆ కణాలు భర్తీ అయిపోవాలి, దానినే పునరుత్పత్తి అంటారు. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే హైడ్రా. సో హైడ్రా మొక్కలు ఏంటంటే, హైడ్రా మొక్కని కట్ చేసినా సరే అది ఒక్కొక్క హైడ్రాగా మారిపోతుంది అనమాట. సో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకోగలదు. అర్థమైందా? సో అది పునరుత్పత్తి. అంకురోత్పత్తి ఏంటంటే మాతృకణం నుంచి ఒక మొగ్గ ఏర్పడి అది పెరిగి అభివృద్ధి చెంది విడిపోయి వేరే జీవిగా బ్రతకడం. సో దాన్ని అంకురోత్పత్తి అంటారు. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే హైడ్రా. సో హైడ్రా గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈస్ట్ గురించి తెలుసుకుందాం. ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం వర్గానికి చెందినది. శిలీంధ్రంలో బడింగ్ అనేది జరుగుతుందండి. బడింగ్ అనేది జరుగుతుంది. సో ఈస్ట్ అనేది మీకు ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఈస్ట్ అనేది బడ్డింగ్కి ఒక మంచి ఉదాహరణ అనేసి. సో ఇందులో బడ్డింగ్ అనేది జరుగుతుందండి. ఒక మొగ్గ ఏర్పడి తల్లికణం నుంచి తర్వాత అభివృద్ధి చెంది విడిగా ప్రత్యేక జీవిగా ఏర్పడుతుంది. సో ఇది బడ్డింగ్కి ఒక ఉదాహరణ, కానీ ఇది పునరుత్పత్తికి మాత్రం ఉదాహరణ కాదండి. సో ఇది పునరుత్పత్తి జరగదు. దీనిలోని కణాలు నశించితే మళ్ళీ తిరిగి అభివృద్ధి జరగదు, దాని భర్తీ జరగదు, లేదంటే ఏవైనా అవయవాలు కోల్పోయినా సరే మళ్ళీ ఏర్పరచుకోలేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్లాస్మోడియం గురించి తెలుసుకుందాం. సో ప్లాస్మోడియం అనేది ప్రోటోజోవా వర్గానికి చెందినది. అయితే ఇందులో బహుళ విచ్ఛిత్తి జరుగుతుందండి. బహుళ విచ్ఛిత్తి ద్వారా పునరుత్పత్తి అనేది జరుగుతుంది. అంటే ఇది ఎలా జరుగుతుందండి అంటే, మాతృకణం అనేది అనేక పిల్ల కణాలుగా మారి అలైంగిక పునరుత్పత్తి అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే రక్త కణాలలో లేదంటే కాలేయంలో జరుగుతుందన్నమాట. ఇది మానవుల్లో లైంగిక పునరుత్పత్తి జరుపుకుంటుంది, కానీ ఇందులో కాదనమాట. సో మానవుల్లో రక్త కణాల్లోని అలాగే కాలేయంలోనే జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇందులో అంకురోత్పత్తి జరగదు, పునరుత్పత్తి కూడా జరగదు. సో నెక్స్ట్ హైడ్రా గురించి తెలుసుకుందాం. సో హైడ్రా గురించి తెలుసుకున్నట్లయితే, సో హైడ్రా అనేది సీలెంటిరేటా వర్గానికి చెందిందండి. హైడ్రా అనేది సీలెంటిరేటా వర్గానికి చెందినది. సో హైడ్రాలో మనకి బడ్డింగ్ అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, బడ్డింగ్ అంటే ఒక తల్లికణంలోని ఒక చిన్న ఉబ్బినట్టుగా రావడం, లేదా ఒక మొగ్గలాగా ఏర్పడి అది అభివృద్ధి చెంది వేరే తల్లి నుంచి వేరైపోయి ఒక జీవిగా ఏర్పడడం, దాన్నే బడింగ్ అని అంటారు. సో హైడ్రాలో బడింగ్ అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా పునరుత్పత్తి. సో దీనికి ఉన్న ప్రత్యేకత, హైడ్రాకి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే, హైడ్రాని ఎన్ని ముక్కలుగా కట్ చేసినా సరే అది మళ్ళీ కట్ చేసిన ప్రతి మొక్క కూడా హైడ్రా మొక్కగా మనకి ఏర్పడడం జరుగుతుందండి. దీనికి గల కారణం ఏంటంటే, దీని శరీర కణాలు ప్లాస్టిసిటీని కలిగి ఉండడం. ప్లాస్టిసిటీని కలిగి ఉండడం వలన ఇది ఎన్ని మొక్కలుగా మనం కట్ చేసినా సరే మళ్ళీ ఒక కొత్త హైడ్రా మొక్కగా ఏర్పడుతుంది అనమాట. సో ఇందులో అంకురోత్పత్తి జరుగుతుంది, పునరుత్పత్తి కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ప్లానేరియా గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్లానేరియా గురించి, సో ప్లానేరియా అనేది ఫ్లాటీ హెల్మెంతిస్కి చెందిన ఒక ఫైలం. ఫ్లాటీ హెల్మెంతిస్కి చెందిన వర్గానికి చెందిన ఒక ఫైలం ఇది. సో ఇందులో ఏంటంటే ప్రత్యేకత అంటే, ఇది ఒక పునరుత్పత్తికి
ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఒక ఫైలం కదండి. సో దీన్ని కట్ చేస్తే చూడండి దీనికి ఎలా ఉంటుంది, తల, మధ్య భాగం అండ్ అలాగే తోక ఉంటాయి. సో దీనిని కట్ చేసినా సరే ఇది మళ్ళీ దాని మిగిలిన అవయవాలను తయారు చేసుకోగలదు. మళ్ళీ ఒక విడిపోయిన అన్ని భాగాలు కూడా ఫైలమ్స్గా మారుతాయి అన్నమాట. చివరిది తోక, ముందున తల తయారైపోతాయి మధ్య భాగంలో కట్ చేసేస్తే. సో అందుకే ఇది పునరుత్పత్తికి ఒక మంచి ఉదాహరణ. కానీ దీంట్లో మాత్రం బడింగ్ అనేది జరగదు. ఓకేనా? సో బడింగ్ అనేది జరగదు, పునరుత్పత్తి మాత్రం జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అనేవి మీకు అర్థమైంది కదా. సో డైలీ ఇలాగనే మీకు ఒక రిపీటెడ్ అయిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ప్రతిరోజు కూడా ఈ క్లాస్ని చూడండి, మిస్ అయిపోవద్దు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది మీకు 2 మార్కులను అయితే సంపాదించనిస్తుంది. కాబట్టి మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే కోర్సెస్ పెట్టడం జరిగిందండి. ది బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ రైల్వే కోర్స్ మొత్తం కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తయారు చేయబడిన కంటెంట్ అండ్ అలాగే 1,00,000 బిట్స్ మీకు ఇస్తున్నాం. అండ్ అలాగే దాంతోపాటు లేటెస్ట్ డిజిటల్ వీడియో క్లాసెస్ అండ్ అలాగే స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించాం. అండ్ దాంతోపాటుగా కోర్సులో ఏముంటాయంటే మనకి చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ మీకు అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్క కోర్స్ని కూడా చూడండి. మీరు ఏ ఛానల్లో కంటెంట్తోనైనా మన ఛానల్లో కంటెంట్ని కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ 6 months వీడియోస్ అయితే మీకు కేవలం 49 రూపీస్కి అందజేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా పీడిఎఫ్స్ కూడా అందిస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.